హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. మహిళలారా మీకు బస్సు ఫ్రీ. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు. మంచిగా చక్కగా మీకు అసలు పని ఉన్నా పని లేకున్నా బస్సు ఎక్కుతున్నారు, వెళ్ళిపోతున్నారు. టికెట్లు లేని ప్రయాణం ఉత్తమం అనుకొని వెళ్తున్నారు, హ్యాపీగా వెళ్తున్నారు. కానీ జెంట్స్ మాత్రం బస్సులో ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. బస్ మొత్తం లేడీస్తోనే ఫిల్ అయిపోతుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు ఆర్టీసీ వాళ్ళు. అసలు ఈ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుంది. అనవసరంగా పెట్టానేంది ఇది ఫ్రీ సర్వీస్ బస్ అని ఆడోళ్ళకని అనుకుంటొచ్చు. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే పక్కకు ఊరు నుంచి వెళ్ళాలన్నా కూడా మీరు ఎక్స్ప్రెస్లో దాంట్లో ఎక్కి వెళ్తున్నారు. అందుకోసమే సజ్జనర్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి ఎక్స్ప్రెస్లో ఎక్కద్దని అని చెప్పుకుంటున్నారు సజ్జనర్ గారు. పల్లెవేలు బస్సు ఎక్కండి, ఎక్కడ పడితే అక్కడ చేయి ఊపడం బస్సు ఆపడం జరుగుతుందట. కొంచెం వేరే ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోమని చెప్తున్నారు. కానీ ఇది ఫ్రీ ప్రాసెస్ ఏందో కానీ చాలా వరకు ఆర్టీసీ చాలా వరకు బస్సులలో ఇంతకుముందు హాయిగా ప్రయాణించే వాళ్ళం. కానీ ఈ ఫ్రీ బస్ అయినప్పటి నుంచి మహిళలకు మొత్తం బస్ ఎక్కాలంటేనే ఒక దడ పుడుతుంది. హార్ట్ అటాక్ వచ్చినంత, హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పని అవుతుందండి. అంత పబ్లిక్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నారని అప్పుడు లేని పనులు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి. మహిళలారా మీకు ఇంత పనులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి. అప్పుడు జర్నీ చేయని వాళ్ళు ఇప్పుడు ఎలా జర్నీ చేస్తున్నారు. నేను కూడా ఇలా ఉదయం ఒకటి చూశాను, లగ్జరీ బస్ టికెట్ అనగానే వద్దు వద్దు అని వెళ్ళిపోతున్నారు. ఎందుకండి? పని ఉంటే వెళ్ళండి, ఏదైనా చేయండి. గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చింది మహిళలకు ఫ్రీ అని. అంటే పని చేసే వాళ్ళకు, ఉద్యోగాలకు, వాళ్ళకు ఉద్యోగరీత్యా మంచిగా ఎవరికైనా పనికొస్తే ఉద్దేశంతో పెట్టారు. కానీ ఇంట్లో ఏం పని దొయ్యక పక్కకి వెళ్దాం రా. మొన్న ఒక ఆమె అయితే మరీ ఘోరంగా హైదరాబాద్కి వచ్చి ఉల్లిగడ్డ తీసుకుపోయింది. ఇలాంటి చేష్టలు జరుగుతున్నాయండి. కొంచెం ఇచ్చిన స్కీమ్ని మంచిగా వాడుకుంటే ఆ స్కీమ్ కంటిన్యూగా ఉంటుంది. మళ్ళీగా పిచ్చిలేసి గవర్నమెంట్కి ఇదేందిరా నాయన మాకని అంటే ఆ స్కీమ్ తీసేస్తే మాత్రం మహిళలు మీకే నష్టము. 0 టికెట్ నుంచి మళ్ళీ పైసలు నింపాల్సి వస్తుంది ఆ టికెట్లో. ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా. బస్సులలో మొత్తం నిండిపోతున్నారు. మళ్ళీ గొడవలు, మళ్ళీ తగాదాలు, మళ్ళీ సీట్లు నా సీట్ అని నీ సీట్ అని. ఇప్పుడు లాస్ట్కి స్త్రీలకు గౌరవించి సీట్లు ఇవన్నీ రాసేవాళ్ళు ఇప్పుడు పురుషులకు సీట్లు కేటాయించాలని చెప్తున్నారు. ఆ కాడికి వచ్చింది ఇప్పుడు మహిళల ఫ్రీ సర్వీసు. అసలు రేవంత్ రెడ్డి గారు ఇది నిర్ణయం ఎందుకు తీసుకున్నారు కానీ చాలా ఆర్టీసీ బస్ ఎక్కాలంటేనే భయం అవుతుంది. అలాగనే మీరు కనుక మహిళలారా దయచేసి మీకు దండం పెడుతున్నాను, మంచిగా ప్రయాణించండి, మంచిగా చేయండి. ఏమైనా అవసరం ఉంటేనే వెళ్ళండి. కానీ ఇక ఫ్రీగా ఉంది కదా అని ఇంటి పాది మొన్న ఒకటి అడిగాను నేను, ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఉట్టిగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అన్నారు. పని లేదు ఏం లేదు, ఫ్రీ బస్సే కదా, అక్కడ దిగడం ఇక్కడ ఎక్కడం. ఇది చాలా గమనించి ఆర్టీసీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎక్స్ప్రెస్లు ఇవన్నీ ఎక్కకండి, పక్క ఊర్లకు కూడా ఈ ఎక్స్ప్రెస్లు ఎక్కొద్దని సజ్జనర్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని పాటించండి, లేకుంటే ఫ్రీ బస్సు కూడా పోతుంది. మీరు ఎక్కడ ధడలు పుడుతుంది. బస్ స్టాండ్లో మొత్తం లేడీసే, ఫుల్ బస్సులో చూసినా లేడీసే. అప్పుడు లేని పనులు ఇప్పుడేమొచ్చాయని ఆలోచిస్తున్నాం అందరం. ఈ మగ పురుషులకు పాపం ఎవరు ఫ్రీ ఇచ్చేటోళ్ళు లేడు, ఏం చేసేటోళ్ళు లేడు. మళ్ళీ పాపం వీళ్ళు పైసలు పెట్టేసి టికెట్ ఫ్రీగా మళ్ళీ నిలబడాల్సి వస్తుంది. ఫ్రీ వాళ్ళకేమో సీట్లు, పైసలు పెట్టిన వాళ్ళకేమో నిలబడాల్సి వస్తుంది. ఊపిరి పీల్చుకోవాలంటే కూడా అంత భయం అవుతుంది. అంతమంది రద్దీతోని వెళ్తుంది బస్సులన్నీ ఫుల్. ఆ బస్సులు ఎక్కడ పడిపోతాయని కూడా భయం అవుతుంది నాకు. అంతగానం ఎక్కుతున్నారు జనాలు. మహిళలారా కొంచెం ఆలోచించండి. మీకు ఫ్రీ వచ్చింది, ఎప్పుడైనా యూజ్ ఉంటేనే వెళ్ళండి, ఎక్కడైనా మీ పని ఉంటేనే వెళ్ళండి. కానీ టైంపాస్కి మాత్రం వెళ్ళకండి. ఈ స్కీమ్ని పోగొట్టుకోకండి. ఎందుకంటే మా ప్రజలకు ఏదైతే ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది గవర్నమెంట్ సపోర్ట్ చెయ్యదు. ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతుంది. అసలు ఈ ఫ్రీ ఎందుకు పెట్టారో రేవంత్ రెడ్డి గారు కూడా ఆలోచించుకునే స్టేజ్కి అట్లా రాకండి. ఓకేనా? మన సీఎం గారు మీ గురించి ఆలోచించాడు, మహిళల గురించి, కాబట్టి అది స్కీమ్ పెట్టడం జరిగింది. బస్సు ఫ్రీ, ఉచిత బస్సు. అందుకోసమే అది పాటించండి. ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, బస్సులు కొంచెం పెంచండి, వాళ్ళకు సపరేట్ బస్సులు కేటాయించండి. ఈ నార్మల్ బస్సులు కాకుండా ఈ ఎక్స్ప్రెస్లు ఇవన్నీ అంటే సాధారణ ప్రజలు కూడా జర్నీ చేసే బస్సులు కాకుండా లేడీస్కి ఏమైనా ఉంటే సపరేట్గా పెట్టండి. కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అది ఒకటి ఆలోచించాలని చాలామంది ప్రజలు కూడా చెప్తున్నారు. మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూస్కి ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తున్నారు. బయట కూడా మేము చాలా ప్రాబ్లమ్స్కి చూస్తున్నాం బస్సులు రద్దీతోని. మహిళల్ని కొంచెం ఇది గ్రహించాలని కోరుకుంటున్నాను. సజ్జనర్ గారు ఏదైతే చెప్పారో ఆ రూల్స్ని ఫాలో కావాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టే. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.